ఈరోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీడీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో గల బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో 1 జనవరి 2025 నుండి 31 జనవరి 2025 ఆపరేషన్ స్మైల్ ఎక్సెల్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 122 మంది బడి మానేసిన వివిధ దుకాణాలలో కానీ కర్మాగారాలలో కానీ మరియు ఇటుక బట్టీలలో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి రెస్క్యూ చేసి వారికి వారి తల్లిదండ్రులకు మరియు యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించి మరలా ఆ పిల్లలను పాఠశాలలో కళాశాలలో చేర్పించడం జరిగింది. మరియు ఇతర రాష్ట్రాల పిల్లలను రెస్క్యూ చేసి వారి తల్లిదండ్రులు వచ్చే వరకు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిపే సంరక్షణ కేంద్రాల్లో ఉంచి తల్లిదండ్రులు వచ్చిన తర్వాతనే వారిని అప్పగించడం జరిగింది. మరియు వారికి వారి రాష్ట్రంలో జిల్లాలో గల మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి తదుపరి ప్రక్రియకై ఆ రాష్ట్రానికి వెళ్లి హాజరు ఇవ్వవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, లేబర్ డిపార్ట్మెంట్ శాఖ సిబ్బంది సమన్వయంతో నిర్వహించడం జరిగిందని అన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, తర్వాత ఎన్జిఓ, విజన్ ఎన్జిఓ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. దీంట్లో ముఖ్యంగా మనం ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం, కానీ ఈ తర్వాత దాన్ని కొద్దిగా ప్రాపర్గా అందరితోటి మేము మీటింగ్ పెట్టి ఎవరి డ్యూటీలు వాళ్ళకి చెప్పి అందరిని ఇన్వాల్వ్ చేసి ఒక తూఫాన్ సబ్ డివిజన్కి ఒక ఎస్ఐ, తర్వాత మన మెదక్ సబ్ డివిజన్కి ఒక ఎస్ఐ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చి ప్రతి టీంలో 3-4 పెట్టి చేయటం వల్ల మనం ఈ నెలలో ఎవ్రీ ఇయర్ చేసేదానికన్నా కూడా దాదాపు మెదక్ డివిజన్ నుంచి 62 మందిని, తూఫాన్ డివిజన్ నుంచి 60 మందిని, టోటల్గా 122 మెంబర్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా చైల్డ్ లేబర్, అంటే చిన్నపిల్లలు పెట్టుకొని పని చేయించుకుంటున్నారు. తర్వాత ఎవరైతే ఇంకా చిన్నపిల్లలతో చేయించుకుంటే వాళ్ళ మీద 28 కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 28 కేసెస్లో అందరూ కూడా లేబర్ డిపార్ట్మెంట్ వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం కేసు చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా లీగల్గా యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో మన స్టేట్ వాళ్ళే కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా దాదాపు వేరే స్టేట్ వాళ్ళని, అవుట్ సైడ్ స్టేట్ వాళ్ళని 23 మందిని ఇక్కడ రెస్క్యూ చేసి వాళ్ళ ఇంటికి పంపడం జరిగింది.